అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి ఒక సోదరుడు అనిల్ వినోద్ గారంట. మరి సోదరా, నీ మాటలకు నేను సమాధానం చెప్తాను, మన రాష్ట్ర ప్రజలు కూడా వింటారు. మరి శంకుస్థాపన చేసి వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్ పెరిగిందా? ఒక్కసారి చెప్పండి. ఒక కటింగ్ షాప్కి వెళ్ళి గుండు గీయించుకోవడం నిమిషం పని. మరి దానిపైన వెంట్రుకలు మలవాలంటే ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు పడుతుంది? ఒక్కసారి చెప్పండి. ఎంత సమయం పడుతుంది? అది నీకు తెలుసు కదా. మరి శంకుస్థాపన కూడా అంతే కదా. మొదలు ఎవరైతే పెట్టింది ముఖ్యం కాదు, అవకాశం వస్తే ఎవరైనా మొదలు పెడతారు. అవునా కాదా? వీళ్ళకి అవకాశం వచ్చింది, పెట్టారు. మరి గత టీడీపీ హయాంలో క్లైమాక్స్లో కొబ్బరికాయ కొట్టారు అంట, శంకుస్థాపన చేశారు. అది క్లైమాక్స్లో ఆగిపోయింది. మరి అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక 151 సీట్ల పరుగులు పెడతా వచ్చింది కదా. మరి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? కూల్చడాలు, నరకడాలు, కట్టడాలే కానీ ఏమన్నా పూర్తి చేయగలిగారా? లేదు కదా. ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. మరి ఎలా చేస్తారు? ఏ విధంగా చేస్తారు? ఒక్కసారి చెప్పండి. అలా చేశారన్నమాట. ఏది ఏమైనా అలా సాధ్యమైంది కాదు. వాళ్ళు ఆ విధంగా చేశారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేశారు. అవునా కాదా? అది ముఖ్యం కాదు కదా. మరి వాళ్ళు కేంద్రం శ్రమించి పనులు చేశారు, నిధులు తీసుకొచ్చారు, కష్టపడి అతివేగంగా పని చేయటానికి సిద్ధపడ్డారు, చేశారు, పోరాడారు. అది ఏది ఏమైనా. మరి ఒక ఆకు వేయగానే సంబరం కాదు కదా. అన్నం వడ్డించాలి, అన్నం వడ్డించేవాడు కావాలి. అవునా కాదా? అది ఎంతవరకు సబాబు? అనిల్ గారికి కొంచెం చెప్పండి. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం కూడా మరి ఎర్రబస్సు రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ వచ్చిందంటారు. మరి శ్రమించి పనులు చేస్తే వచ్చిందా, లేక దానికై అది పరుగులు పెడతా వచ్చిందే? దానికి నిధులు తీసుకొచ్చారు, పనులు చేశారు, అది పూర్తి అయింది. అదేవిధంగా కోట్లాది కోట్లు పెట్టుంటారు. ఒక 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఒక రోడ్డు వేయించి, ఒక పేద బడుగు బలహీన వర్గాలు జనాలు ఉంటారు కదా, ఆ జనానికి ఇది వేస్తే, రోడ్డు వేస్తే, ఒక బస్సు వేస్తే ప్రయాణం కూడా చేస్తారు. దాంట్లో అందరూ ప్రయాణం చేయలేరుగా. ఒక పేద ఉంటారు, బడుగు బలహీన వర్గాలు ఉంటారు. ఒక గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అందరూ ప్రయాణం చేస్తారా? షోగా నిలబడి ఉంటారు, అందరిని చూస్తారు. అందరూ ప్రయాణం చేయలేరు కదా. అంతేగాని ఒక మంచి పని చేయాలంటే ఒక బస్సు ఉండాలి, రోడ్డు వేయాలి, ఒక R&B రోడ్డు అనేది ఉండాలి. ఒకసారి ఆలోచించుకొని కూటమి ప్రభుత్వం వాళ్ళు, మన ఎమ్మెల్యే గారు ఎవరో మరి ఎక్కడ, ఒక అచ్చెన్నాయుడు గారు కానీ మరి ఆ ఎమ్మెల్యే పేరు కొంచెం గుర్తులేదు. ఆ ఎమ్మెల్యే గారు కానీ మన కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కాబట్టి వాళ్ళకు కూడా పేదవారు ఉంటారు, ప్రయాణం చేయగలిగే వారికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక బస్సు రూట్ తయారు చేసి వేస్తే చాలా వరకు మంచిది అని తెలియజేస్తూ, అక్కడ ఎమ్మెల్యే గారికి, అందరికీ, కూటమి ప్రభుత్వాలకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా.